మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. మా యొక్క గుంతకల్ మండలంలోని పులవటపల్లి, నెలగొండ మరియు నల్లదాసరపల్లి, తిమ్మాపురం, చింతలాంపల్లి, వెంకటపల్లి, నాగసముద్రం, ఈశ్వరపల్లి, కదిరిపల్లి, తిమ్మాపురం ఈ యొక్క గ్రామాలకు మంచినీటిని సాగునీటిని అందించేటువంటి ఉద్దేశంతో మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కాలువ ద్వారా వచ్చినటువంటి నీటిని చెరువులు నింపి ఆ చెరువుల ద్వారా ఆ యొక్క గ్రామాలని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ఈ దీక్ష ప్రారంభించడం జరిగింది. వీరందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాంజలు ముందుగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు చూస్తున్నాం, ఈ చెరువులు నిండడం వల్ల ఎన్ని గ్రామాల అభివృద్ధిలోకి వస్తాయంటే వారు కేవలం పంటలే కాకుండా వాళ్ళు ఇప్పుడు వేసుకున్నటువంటి బోర్లలో నీళ్లు లేవు. అలాంటి బోర్లలో నీళ్లు రీఛార్జ్ అయ్యి మంచి పంటలు ఒక్కొక్క రైతు 1, 2 లేదా 3 పంటలు పండించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎప్పుడు అంటే ఈ యొక్క నీళ్లు అంతరినీవా నీళ్లు ఎప్పుడైతే ఈ చెరువులు నిండిపోయో ఆ యొక్క మధ్యలో వెళ్ళడం వల్ల ఆ బోర్లన్నీ రీఛార్జ్ అయ్యి ఆ రైతులందరూ కూడా సస్యశ్యామలమైన మంచి పంటలు పండించుకొని 3 పూల 6 కాయలుగా మన యొక్క వ్యవసాయాన్ని అభివృద్ధి చెందుకొని ప్రతి ఒక్క రైతు అభివృద్ధి పథంలో మన యొక్క గుంతకల్ మండలంలో ఈ గ్రామాల వాళ్ళు ముందుకు వస్తారు. అంతేకాకుండా ఈరోజు చూస్తున్నాం, స్వార్థపరులు కొంతమంది రాజకీయ నాయకులు ఎలక్షన్లో మాత్రమే ఎలక్షన్లో వచ్చి ఆ గ్రామాల్లోకి వచ్చి మీ చెరువులన్నిటికీ నీళ్లు తెప్పించే బాధ్యత మాది, మమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించండి అని ప్రతి ఎలక్షన్ లో చెప్తారు. చెప్పింది పూర్తి కాగానే మళ్ళా ఎలక్షన్ లో గెలిచిన తర్వాత ఆ మధ్యలో కూడా తిరిగి చూడరు ఈ రాజకీయ ఎమ్మెల్యేలు. మనం చెప్పుకుంటున్నాం ఎమ్మెల్యేలు సిగ్గుచేటుగా ఇప్పటికీ ఈ యొక్క నీళ్లు రావాలని కోరడం ఈ రోజు కాదు, గత 10-20 సంవత్సరాల నుంచి కోరుతున్నారు. కానీ ప్రతి ఎమ్మెల్యే వస్తాడు, ఎలక్షన్ల ముందు వస్తాడు, గ్రామాల్లో అందరినీ పలకరిస్తాడు. రైతుల బాంధవం నేను గెలిచిన 3 నెలల్లోనే మీకు నీళ్ళు తెప్పిస్తానని చెప్పేసి హామీలు ఇస్తాడు. కానీ గెలిచిన 5 సంవత్సరాలైనా తిరిగి చూడరు, ఆ యొక్క కాలం గురించి పట్టించుకోరు. ఏమన్నంటే నేను పెట్టిన డబ్బులే నాకు రాలేదయ్యా, మిమ్మల్ని నేను గెలిపించేది, మిమ్మకేం న్యాయం చేస్తాను, మీరేం నాకు ఓట్లే ఊరికేయలేదు, ఓటుకు 1000 లెక్కించారు, లెక్కలు తీసుకున్నారు, ఓటు వేశారు, మీరేం నాకు ఓటు వేయలేదు అన్నట్టుగా మాట్లాడి మమ్మల్ని నచ్చజెప్పి పంపిస్తున్నటువంటి ఈ దుర్మార్గపు రాజకీయ నీతి చెప్పాలంటే రైతులంతా తిరగబడి వీళ్ళకి వచ్చే ఎన్నికల్లో బుద్ధి ఖచ్చితంగా చెప్తాం, ఒక్క ఓటు కూడా మా గ్రామంలో ఓటు వేయం అని ఓటును బహిష్కరించి రైతులంతా ముందుకు వస్తే కానీ అప్పుడు ఈ రాజకీయ నాయకులను బుద్ధి వచ్చి ఆ కాలువలకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా రైతులందరికీ తెలియజేస్తారు. అందులో మన దగ్గర ఉంటారు. మనకున్న రోగం ఏంటంటే అందరికంటే ఆశపడు, అందరికంటే మోసపోయే దేవుడు అంటే రైతే. చూస్తున్నాం, రైతుని అన్ని రకాలుగా మోసం చేస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకులను బుద్ధి చెప్పాలంటే మీరు ఓటు అనే ఒక ఆయుధం మీకుంది. వచ్చే ఎలక్షన్ లో ఈ యొక్క ఈ పీరియడ్ లోపల మీ పీరియడ్ లో ఓటు వేయని పక్షంలో మీ పార్టీని మా ఊర్లోకి కూడా రానియం, మీ ఎమ్మెల్యేని మా యొక్క గ్రామాలకు తిరగనీయం అని తిరగబడి చెప్పిన నాడే వీళ్ళు పనిచేస్తారు. అప్పుడు కానీ మన యొక్క బ్రతుకు బాగుపడదని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తున్నాం. మనం అంటున్నాం, ఈ రోజు రైతు లేని అందరూ చెప్తున్నారు రైతే రాజు, జై కిసాన్ అంటారు. అంటే రైతుకి జై కొడతారు, కానీ ముంచేది మాత్రమో రైతునే. ఈ రోజు చూస్తున్నాం, రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేవు. తోటల్లో ఈరోజు టమోటా ఇస్తున్నారు, టమోటా 20 కేజీలు బాక్స్ ఎత్తుకోకపోతే 100 రూపాయలు అడుగుతున్నారు, అంటే 5 రూపాయలు కేజీ. చూడండి, ఆలోచించండి. కాబట్టి ఇలాంటి దుస్థితిలో వ్యాపారస్తులు మోసం చేస్తున్నారు, ప్లస్ రాజకీయ నాయకులు మోసం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి రాజకీయాలకు అతీతంగా నిర్వహించబడుతున్నటువంటి ఈ రైతు సోదరులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాంజలి తెలియజేస్తూ విరమించుకున్నారు. జై హింద్, జై భారత్ మాత, జై జవాన్, జై కిసాన్.